ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? తండ్రి ఒక్కడే, సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం బైబిల్ని ఫాలో అవ్వాలి. అంతేగాని చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది అని చెప్పి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన సృష్టికర్త ఒక్కడే, మనల్ని సృష్టించింది ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. స్తుతి యాగం చేయబడి నన్ను గణపరుచుతున్నాడు. మనం అనుక్షణము అనుదినము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని స్తుతించాలి. అంతేగాని వేరే సృష్టికర్తని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే, మన సృష్టించినోడు ఆయన, సమస్తానికి సృష్టికర్త ఆయనే. కాబట్టి మనం ఆయన్ని గణపరచాలి, మహింపరచాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.